మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాయలసీమ పల్లె పదాలు 14వ భాగంలోకి చేరుకున్నాము. ఈరోజు ఈ భాగంలోని మొదటి పదం ఇసుక దొందు. అంటే మనకి చేపల్లో ఇసుక దొందు అనేది కూడా ఒక రకం. అంటే ఇది ఏం చేస్తుందంటే ఇసుక ఇట్లా ఉందనుకోండి, ఇసుకలోకి జొరబడిపోయి కిందకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇసుకలో ఉంటుంది అది, కానీ దాన్ని మనకు కనిపించదు. కానీ చేపలు పట్టే వాళ్ళు మాత్రం ఆ ఇసుక దొందులు కనుక్కుంటారు, ఎక్కడ ఇవి ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు పసిగడతారు. సో ఈ చేపలోని రకం అంటే ఇసుకలో దాక్కొని జీవించేటటువంటి చేప రకాన్ని ఇసుక దొందు అని చెప్పేసి అంటుంటారు. ఇసుక దొందులు అయితే కాల్చుకొని తింటే బాగుంటాయిరా అనేసి అంటుంటారు. అట్లే మరొక పదం ఇసుర్రాయి. ఇప్పుడంటే మిక్సీలని ఇట్లా రకరకాలు వచ్చేస్తాయి, కానీ ఒకప్పుడు గుండ్రంగా ఉన్నటువంటి ధాన్యాన్ని, కందులు కానీ ఇట్లాంటి వాటిని బ్యాళ్ళు చేయాలంటే ఇసుర్రాయిలు వేసుకొని ఇసురుతూ ఉండేవాళ్ళు. అంటే కింద పలుచంగా ఒక పెద్ద బండ లాంటిది ఉంటుంది, రాయి, గట్టి రాయి. దానికి మధ్యలో మధ్యలో చీల లాంటిది ఒకటి ఉంటుంది. దానిపైన కూర్చోబెట్టేదానికి మరొక బండ, దానికి సరి సమానంగా ఉండేటటువంటి మరొక బండను కూర్చోబెట్టి దాన్ని కదిలించడానికి వీలుగా ఒక చేతి దగ్గర ఒక చిన్న అంతపాటి కర్ర పెడతారు. దాంతో బట్టి తిప్పుతూ ఉంటారు. ఇసుర్రాయి తిప్పడం అనేసి అంటే ఇసుర్రాయితో ఇసురుతో అన్నం పట్టమి బ్యాళ్ళు అయిపోయినా ఇంట్లోకి అని చెప్పేసి అంటారు. ఈ ఇసుర్రాయి అనేది కూడా మామూలుగా ఉపయోగించేటటువంటి ఒక పదంగా మనం చూడొచ్చు. అట్లే ఈదగిల పడిపోడు అని చెప్పేసి మరొక పదం. పాపం వాడు ఎండకు బాగా తిరిగి వచ్చి వచ్చినట్టున్నాడు, అలసిపోయి ఏడుగిల పడిపోయారా అని చెప్పేసి అంటారు. ఏడగిల పడిపోవడం అంటే నీరసంతో పడిపోవడాన్ని రాయలసీమ ప్రాంతంలో ఏడగిల పడిపోవడం అనేటటువంటి ఈ పదాన్ని ప్రయోగిస్తాడు. ఏడగిల పడిపోయినాడు రాయుడు అని చెప్పేసి. అట్లే మరొక పదం ఈదరగాలి. అంటే బాగా వేగంగా వీచేటటువంటి గాలిని ఈదరగాలి అంటారు. ఈ పొద్దంతా నుంచి ఈదరగాలి ఇచ్చాంద్ర అబ్బి, ఏ పని చేస్తామన్నా కూడా కుదరడంలా అని చెప్పేసి అంటారు. ఈదరగాలి అనేది కూడా ఒక పదంగా చూడొచ్చు. అట్లే వీధిలో ఉన్నటువంటి బడిని ఈది బడి అనేసి అంటారు. ఈది బడి అంటే వీధిలో ఉన్న బడిని ఈది బడి అని చెప్పి. గవర్నమెంట్ స్కూల్ ఇట్లా మా ఊర్లో చిన్నప్పుడు అంతా ఈది బడులు ఉండారా, ఈది బడిలో చదువుతా అంటే మేము టౌన్కి పోయి చదివిందంతా చాలా తక్కువ, నా చదువు అంతా ఈది బడిలోనే అయిపోయిందని చెప్పేసి ప్రయోగిస్తుంటారు. ఈనాటి పదాలు. వచ్చే వారం మరిన్ని పదాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.